ఇది శబరిమలలో అయ్యప్ప మాల భక్తులు ఎవరైతే అక్కడికెళ్ళి క్యూ లైన్ గురించి అడిగితే అక్కడ అసభ్యకరంగా అక్కడ సెక్యూరిటీ ప్రవర్తించడము, వాళ్ళకి వసతులు సరిగా కల్పించకపోవడం లాంటివి వినిపిస్తున్నాయి. ఏమంటారు ఈ విషయం మీద? కేరళ ప్రభుత్వానికి కేవలం అక్కడి నుంచి వచ్చే హుందీ మీదనే దృష్టి తప్ప అక్కడ కనీస సౌకర్యాలు ఇవ్వాలనే ఎప్పుడు కూడా ఆలోచన లేదు. పోతే అక్కడున్న ముఖ్యమంత్రికి ఎంత దుర్మార్గుడు అంటే ఆ దైవం పట్ల దైవ సంబంధించిన ఏదైతే కట్టుబాట్ల పట్ల ఇంతకుముందు మహిళలకు ఎందుకు వయసులో ఉన్న మహిళలకు దేవాలయ ప్రవేశం ఎందుకు లేదు అని కొందరు ఆ భగవంతుని మీద విశ్వాసం లేని మహిళలు మేము కూడా మాలేసుకుని దేవాలయంకి వస్తాము అని ఛాలెంజ్ చేసినప్పుడు దుర్మార్గమైనది ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగము వాళ్ళని దగ్గరుండి దేవాలయ ప్రవేశం చేయించింది. ఆ మహిళలు ఎవరైతే దేవాలయ ప్రవేశం చేసిండ్రో వాళ్ళు నైతిక బ్రహ్మచర్యం సంబంధించిన ఏదైతే నియమాలు ఉంటాయో ఆ నియమాలను ఉల్లంఘించుకొని కూడా దేవాలయ ప్రవేశం చేశారు. వాళ్ళందరూ కూడా మద్యం సేవించిన ఫోటోలు కూడా పత్రికా మాధ్యమంగా రావడం జరిగినాయి. కానీ ప్రభుత్వము ఎప్పుడు వాళ్ళందరికీ కూడా వెంట ఉండి దర్శనం చేపించిన దాఖలాలు అంటే ఎక్కడో ఒక చోట ప్రపంచంలో భారతీయ దేశం సంబంధించిన ఏదైతే ధర్మం సిద్ధాంతం సంస్కారాలు ఏవైతున్నాయో దాన్ని ఎక్కడో కొంచెం దాడి చేయాలి, ఆ కమ్యూనిస్ట్ భావాజాలంతో ఆధారంగా అక్కడ ఉన్న ఏదైతే పద్ధతులు ఉన్నాయో దాని మీద దాడి చేసే క్రమంలోనే ఈ రకమైన కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది.